దీంతో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ తాజాగా రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణులను దిగుమతి చేసుకుంది. అత్యవసర సందర్భాలలో ఆయుధ సేకరణగా ఆర్మీ ఈ స్వల్ప శ్రేణి క్షిపణులను దిగుమతి చేసుకుంది. వీటితో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఆర్మీకి చెందిన గగనతల రక్షణ వ్యూహాలకు ఈ క్షిపణులు కీలకమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. కొన్ని వారాల క్రితం వీటిని దిగుమతి చేసుకున్న ఈ క్షిపణులను ఇప్పటికే సరిహద్దు వద్దకు తరలిస్తున్నారు. మొత్తం 260 కోట్ల విలువైన క్షిపణులను ఆర్మీ దిగుమతి చేసుకుంది. వీటిని పశ్చిమ సెక్టర్లో మోహరిస్తున్నారు. ఫైటర్ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల నుంచి ఈ క్షిపణులు రక్షణ కల్పిస్తాయని డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ వద్ద ఇప్పటికే ఉన్న ఇగ్లా క్షిపణుల అత్యాధిక వర్షన్ ఇగ్లా-ఎస్ తాజా వర్షన్ మిసైళ్లను దిగుమతి చేసుకోవడంతో పాటు మునుపటి మిసైళ్లను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తాజాపరిచింది. ప్రస్తుతం భారత్కు గగనతల రక్షణ కోసం ఇలాంటి మిసైళ్ల అవసరం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు డ్రోన్లను గుర్తించి నాశనం చేయగలిగే ఆయుధాల అవసరం కూడా ఉందని తెలిపాయి. పాక్ ఆర్మీకి చెందిన యుఏవీలతో పశ్చిమ సెక్టర్లో ముప్పు ఉన్న నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థల అవసరం పెరిగిందని వెల్లడించాయి. శత్రుదేశ డ్రోన్లు, యుఏవీలను నిర్వీర్యం చేసేందుకు భారత్ ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ వ్యవస్థను వినియోగిస్తోంది. ఈ వ్యవస్థలో 8 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడం, పని చేయకుండా చేయడం, పక్కదారి పట్టించడం లేదా నేరుగా దాడితో నిర్వీర్యం చేయొచ్చు. శత్రుదేశ డ్రోన్లపై నేరుగా లేజర్ కిరణాలు ప్రసరింపచేసి ధ్వంసం చేసే వ్యవస్థ కూడా ఇందులో అందుబాటులో ఉంది. భారీ డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, విమానాలను నేరుగా నిర్వీర్యం చేయగలిగే ఆయుధాలను కూడా DRDO అభివృద్ధి చేసింది. శత్రు డ్రోన్లను గుర్తించేందుకు సులువుగా ఎక్కడికైనా తరలించగలిగే స్వల్ప శ్రేణి రాడార్ వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు కూడా ఆర్మీ ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ బెదిరింపులను ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ తన ప్రతిస్పందన ఏర్పాట్లలో మునిగిపోవడం పాక్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో కవ్వింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలి మరోసారి అణుబూచిని భారత్కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒకవేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ RTకి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ కొన్ని చోట్ల ఖచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసిందని, భారత్తో యుద్ధం విషయానికి వస్తే అంకెల బలం మాయలో పడమన్నారు. ప్రజల మద్దతుతో తమ సంప్రదాయ అణుబలంతో పూర్తి స్థాయిలో స్పందిస్తామని జమాలి చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.